అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి భౌతిక కాయం చేరుకుంది. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మృతి చెందారు. దీంతో ఆయన భౌతిక కాయానికి కాంగ్రెస్ శ్రేణులు పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ రోజు అమలాపురంలో కృష్ణమూర్తి అంత్యక్రియలు జరుగుతాయి. తొలి దశలో గొప్ప మేధావిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఐఏఎస్ ఎగ్జామ్లు రాస్తూ ఉండగా వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వారిని రాజకీయాల్లోకి రమ్మని కోరడం, ఆ విధంగా వారు కోనసీమ రాజకీయాలలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా 3 సార్లు ఎన్నికై ఈ అమలాపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించారు. అదేవిధంగా ఆయన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా కూడా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా అనేక బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వర్తించి గొప్ప నైతిక విలువలు కలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గొప్ప మహామనీషి శ్రీ కుసుమ కృష్ణమూర్తి గారు. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన సామర్థ్యాన్ని కూడా భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కూడా గుర్తించి వారిని విదేశాలకు పంపించి అక్కడ ఉండేటువంటి విధానాలపై స్టడీ చేసి రమ్మని కూడా ఇందిరాగాంధీ గారు ఆ వేళ పంపించడం జరిగింది. ఒక మేధావిగా గుర్తించి పంపించారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు తొలిసారిగా కోనసీమకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఘనత శ్రీ కుసుమ కృష్ణమూర్తి గారికి దక్కుతూ ఉంది. తొలి దశలో గొప్ప మేధావిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఐఏఎస్ ఎగ్జామ్లు రాస్తూ ఉండగా వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చాలా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన 3 సార్లు పార్లమెంటుగా పోటీ చేసి విజయం సాధించి దళితులకి అదేవిధంగా పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. అలాంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చాలా బాధపడుతున్నాం. 1986లో వరదలు వచ్చిన తర్వాత కుసుమ కృష్ణమూర్తి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆ టైంలో రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా దగ్గరుండి చూపించి ఏ విధంగా నష్టపోయిన రైతులకి ఏంటి అందరికీ కూడా ఎన్నో విధాలుగా ఆదుకోవటం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేస్తారు. అలాంటి వారు మాకు లేకపోవటం అనేది చాలా తీరని లోటని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా రీసెంట్గా దళిత వేదం అనే గ్రంథం రాయడం జరిగింది. ఆయన నాకు పంపించారు. పంపించిన మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారండి. మాకు బాగా సన్నిహితమైన కుసుమ కృష్ణమూర్తి గారు మేము చిన్న పిల్లలం. అప్పుడు ఒకడు 2 ఇయర్స్ అవుతుంది ఫోన్ చేస్తామా నువ్వు బుక్ ఇచ్చాను నువ్వు చదవవా అనడం కూడా ఆయన నాకు ఫోన్ చేసి స్వయంగా ఫోన్ చేసి నాకు ఆ బుక్ చదవమని అడగడం జరిగిందండి. చదువుతున్నాం సార్ అని చెప్పాను. ఈ విధంగా మేము కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఈరోజు మేము వచ్చి నివాళులు అర్పించాము. ఇలాంటి నాయకులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా కుసుమ కృష్ణమూర్తి గారికి ఆయన కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండటం జరిగింది. చాలా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.